Psalm 106. Let's read verse 14 and 15. రెండు వచనాలు చదువుకుందాం. But lusted exceedingly in the wilderness and tempted God in the desert, and he gave them their request, but sent leanness into their soul. He sent leanness into their soul. ఈరోజు ఇక్కడ అంటే మనము ప్రార్థించుకోవడానికి ముందు ఏదన్నా ఒక తలంపు అని మార్నింగ్ దేవుని సన్నిధిలో కనపడుతున్నప్పుడు దేవుడు ఇచ్చిన ఒక చిన్న ఆలోచన. మనము ఈ 40 day వీఆర్ లుకింగ్ ఇన్ టు సమ్ కైండ్ ఆఫ్ స్మాల్ మెడిటేషన్స్ ఎవ్రీ డే కదా. వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ టు ఫాస్ట్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్? డే 1 మనము అసలు చాలా మంది అంటే దేవుని ప్రజలు ఫాస్టింగ్ చేయటానికి ఆ పర్పస్ ఏంటి, ఉద్దేశం ఏంటి, దాని వెనకాల ఉన్న మోటివ్ ఏంటి అని వీటి గురించి ఆలోచన చేస్తూ వచ్చాము ఫస్ట్ ఫ్యూ డేస్. ద పర్పస్ ఆఫ్ ఫాస్టింగ్ ఏంటి అని అంటే Psalm 69 verse 10 మనందరికీ బాగా తెలుసు. ఐ ఫాస్టెడ్ ఎందుకు అని అంటే టు చాస్టైజ్ మై సోల్ అని ఉంటుంది. టు చాస్టైజ్ మై సోల్. మనకి 3 parts కదా. Human being is 3 parts. We all know that. Body, soul and spirit. Body is a physical body, the muscles, the blood, the bones, the nerves, the brain, the heart, all these things. Heart ante pumping heart. Soul దగ్గరికి వచ్చేటప్పటికి that is where your intellect is. That's where your desires are. That's where your personality is. And then spirit దగ్గరికి వచ్చేటప్పటికి it is the God's thing అన్నమాట. నరుడు ఆత్మ దేవుడు పెట్టిన దీపము. దేవుని యొక్క విషయాలు మనం అర్థం చేసుకోవడానికి, దేవునితో కనెక్ట్ అయి ఉండటానికి దేవుడు ఏర్పరిచిన ఛానల్ ఏంటి అని అంటే మన ఆత్మ. సో ఈరోజు మనకి ఒక గుర్తింపునిచ్చేది, పలానా వ్యక్తి ఉన్నాడు, పలానా వ్యక్తి ఉంది అనగానే మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చేది ఏంటి అని అంటే సోల్. బాడీ ఆఫ్ కోర్స్ దెర్ ఇస్ అ ఫిజికల్ ఐడెంటిటీ. ఇగో ఇంత ఎత్తు, ఇంత లావు, ఈ రంగు, ఇదంతా విచ్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ అన్ ఐడెంటిటీ దట్ వీ ఆల్ హ్యావ్. కానీ మోర్ ఆఫ్ ఎ పర్సనాలిటీ ఐడెంటిటీ ఏంటి అని అంటే మనకి ఇచ్చేది మన సోల్. సోల్ మీద చాలా యుద్ధం జరుగుతూ ఉంటది. శత్రువైన సైతానుడు ఎక్కడ యుద్ధం చేస్తాడు అని అంటే మన థింకింగ్ మీద, మన సోల్ ని ఆ ఐడెంటిటీ చెడగొట్టడానికి. దాని నుంచే మన థాట్స్, దాని నుంచే మన డిజైర్స్, దాని నుంచే మన డెసిషన్స్, దాని నుంచి మనకు ఒక దృక్పథం, ఒక పర్స్పెక్టివ్, ఇవన్నిటికీ కారణం ఎక్కడ జరుగుతుంది మనలో అని అంటే సోల్లో జరుగుతుంది. సోల్ can get affected by the body or soul can get affected by the spirit. Spirit నుంచి ఎఫెక్ట్ అయితే మనము స్పిరిచువల్ పర్సన్ అని అంటాం. అదే బాడీ నుంచి ఎఫెక్ట్ అయితే మనము కార్నల్ క్రిస్టియన్ అని అంటాం. వీఆర్ క్రిస్టియన్స్, కానీ క్రైస్తవులు దే కెన్ లివ్ ఏ కార్నల్ క్రిస్టియానిటీ, శరీరానుసారమైన జీవితము, ఆర్ స్పిరిచువల్ క్రిస్టియానిటీ, ఆత్మానుసారమైన జీవితము. మనకున్న ప్రాబ్లం అంటే ద కాలింగ్ ప్రాబ్లం కాదు. ద కాలింగ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈస్ టు గెట్ ఇన్ టు దట్ సాంక్టిఫికేషన్ మోడ్ ఎవ్రీ టైమ్. ఆ కార్నాలిటీ తగ్గించుకుంటూ స్పిరిచువాలిటీని పెంచుకుంటూ లోకములో ఉంటాం. మనము లోకానుసారముగా మనం జీవించకపోయినా లోకము యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, లోకము యొక్క మలినం మనకు అంటుతూ ఉంటుంది. ప్రభువు అందుకనే శిష్యుల కొరకు ప్రార్థన చేసినప్పుడు, ప్రభా ఇదిగో వీళ్ళు లోకస్తులు కారు కానీ, లోకానికి సంబంధించిన వారు కారు కానీ, లోకంలో ఉంటున్నారు, వీళ్ళని నీవు కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తారు. ప్రభువు భూమిని విడిచి వెళ్ళక మునుపు మన కొరకు చేసిన ప్రార్థనలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్సెసరీ ప్రేయర్ దట్ ద లార్డ్ డస్ ఫర్ ఆల్ ద డిసైపుల్స్ దట్ కమ్, నాట్ ఓన్లీ ది డిసైపుల్స్ దట్ వర్ దేర్ అట్ ద టైమ్, వీళ్ళ కొరకే కాదు, వీళ్ళ తర్వాత రాబో వారి కొరకు కూడా అని ప్రభు చెప్తారు. అక్కడ ఏంటి ఆయన చేసిన ప్రార్థన అంటే, వీరు లోకంలో ఉంటారు, లోకానికి సంబంధించిన వారు కారు కానీ లోకంలో ఉంటారు, ఆ లోకం నుంచి వీరిని కాపాడు ప్రభు అని. లోకం యొక్క మలినం మనకు అంటుతూ ఉంటుంది, లోకం యొక్క ప్రభావం మన మీద చూపిస్తూ ఉంటుంది. మనము ఉపవాసం ఎందుకు చేస్తామనంటే శరీరం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన జీవితంలో తగ్గించి మన ఆత్మని మనము ప్రక్షాళన చేస్తాం, క్లెన్జింగ్ ఆఫ్ ద సోల్. అయితే ఈరోజు మనము దట్స్ ఆల్ ద థియరీ దట్ వీ నో
ఆ పర్పస్ ఆఫ్ ది ఫాస్టింగ్ కొరకు ఆలోచన చేసినప్పుడు వీ కేమ్ టు నో ఆల్ దోస్ థింగ్స్. అయితే ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న ఒక్క మాట ఏంటి అని అంటే, దేవుని ప్రజలు, ఇందాక మనం పాడుకున్నాం చక్కగా, యెహోవాను గానము చేసేదము, ఆయనే మా దేవుడు, వేల్పులలో నీకు సముడెవరూ లేరు, శత్రువు ఓడిపోయాడు, మేము విమోచించబడ్డాము అని జాయ్ఫుల్ గా దేవుని కొరకు నిలబడిన ప్రజలు, దేవుణ్ణి ఆరాధించిన ప్రజలు కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ 106వ కీర్తన మనం చదువుతూ ఉంటే అది ప్రైజ్ తో మొదలవుతుంది, ప్రైజ్ తో ఎండ్ అవుతుంది. కానీ మధ్యలో అన్ని దేవుని ప్రజలు ఏ విధంగా దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయారో వ్రాయబడిన కీర్తన ఇది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఏది ఎర్ర సముద్రం దాటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత 7వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు వారి జీవితంలో చేసిన ఘనకార్యాలను వారు కన్సిడర్ చేయటం మర్చిపోయారట. దేవుడు వారి జీవితంలో చేసిన ఘనకార్యం. వర్స్ 7, అవర్ ఫాదర్స్ అండర్స్టూడ్ నాట్ యువర్ వండర్స్ ఇన్ ఈజిప్ట్, దే రిమెంబర్డ్ నాట్ ద మల్టిట్యూడ్ ఆఫ్ యువర్ మర్సీస్, బట్ ప్రొవోక్డ్ హిమ్ అట్ ద సీ, ఈవెన్ అట్ ద రెడ్ సీ. ఏది రెడ్ సీకి ఇంకా వాళ్ళ అక్కడ దాటలేదు, దాటక ముందే వాళ్ళ సనుగుడు మొదలైంది కదా. వాళ్ళు రామ్సేస్ నుంచి బయలుదేరి ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు రాగానే వెనకాలేమో ఫరో సైన్యం తరుముకొస్తుంది, ముందేమో ఎర్ర సముద్రం ఉన్నది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక దేవుడు చేసిన ఘనకార్యాలు అప్పుడే కదరా, రీసెంట్ గా కదా, నిన్న మొన్న అయిన కార్యాలు కదా, అయ్యి వాళ్ళు దాని గురించి ఆలోచన చేయకుండా ఎదుట ఉన్న ఉపద్రవాన్ని చూసి లోకం చూడండి ఏం చేస్తుంది, వెనక్కున్న వాటిని కనీసం లక్ష్య పెట్టకుండా చేసి ఎదురున్న ప్రాబ్లంని మ్యాగ్నిఫై చేసి మనము దేవుని టెంప్ట్ చేసేలాగా చేస్తుందట. అదొకటైతే దేవుడు వాళ్ళని క్షమించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, వాళ్ళు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి నిజంగా ఆరాధన చేశారు, మనస్ఫూర్తిగా వాళ్ళ కృతజ్ఞతలు చెల్లించి ఆరాధన చేశారు. వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టారు. కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఏది అరణ్యంలో ఇంకా 3 రోజుల ప్రయాణం ముందుకు వెళ్ళగానే మళ్ళీ వారి జీవితంలో ట్రబుల్స్ మొదలయ్యాయి. లోకం చూసారా, లోకము వాళ్ళకి అనేక రకాలైన ట్రబుల్స్, ఇరుకులు, ఇబ్బందులు ఇస్తూనే ఉంటుంది. అలా ఇచ్చినప్పుడు ఈసారి వాళ్ళు టెంప్ట్ అయ్యారట. పాత జ్ఞాపకం చేసుకొని వాళ్ళు లేదు, మాకు ఇది లేదు, మాకు అది లేదు, ఏదైతే ఉన్నదో దాని గురించి కృతజ్ఞత చెప్పడం మర్చిపోయారు. ఏదైతే లేదో దాని గురించి ఆలోచన చేసి దేవుని దగ్గరికి వెళ్ళి దాని గురించి మొరపెట్టడం మొదలు పెట్టారంట. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ ఫుడ్. ఇక్కడ మాకు ఈజిప్ట్ లో అయితే మంచి మంచి ఫిష్ ఉండేది, మాకు ఈజిప్ట్ లో అయితే మాకు మంచి మంచి అది ఉండేది, ఇది ఉండేది. ఇక్కడ వాళ్ళు భోజనం చేసేది ఏంటి, మనుషులు చేసే భోజనం కాదు, దేవదూతల యొక్క భోజనం వీళ్ళు చేస్తున్నారు. చేస్తూ కూడా పైనుండి వచ్చే ఆహారాన్ని భుజిస్తూ, పైనుండి వచ్చే రొట్టెను భుజిస్తూ వీళ్ళ మనస్సు, వీళ్ళ లక్ష్యము, వీళ్ళ ఫోకస్ ఎక్కడుంది అని అంటే ఇంతకు ముందు వాళ్ళు తిన్న భోజనం మీద పెట్టారు. దాని కొరకు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి అరణ్యంలో మొరపెడుతున్నప్పుడు ఈసారి వాళ్ళ ప్రార్థన ఎలా ఉందంటే దేవుడు విసిగిపోయినట్టు ఉంటుంది. విసిగిపోయి సర్లే మీరు ఇది అడుగుతున్నారు కదా అనేది ఇచ్చేసి వాళ్ళ ఆత్మలోనికి లీన్నెస్ దేవుడు పంపించాడు అని ఉంది. ఇట్ ఈస్ దట్ లీన్నెస్ టుడే వీ వాంట్ టు ఫోకస్ ఆన్. మనందరం ఇక్కడ కూర్చుంటున్నాము, we read the story of Israelites. అరే వాళ్ళు అలా చేసి ఉండకూడదు. ఎంతమంది ఒప్పుకుంటారు? అరే కనీసం 3 days అయ్యింది, అరే నేనైతే అలా ఉండేవాడిని కాదు, నేనైతే అలా చేసేవాడిని కాదు. పక్కన వాళ్ళు తప్పు మనకి ఎలా కనపడుద్ది అంటే అసలు అది 70 mm కనపడుద్ది. మన తప్పు మైక్రోస్కోప్ లో మనం వెతికినా మనకు దొరకదు. అదేంటో మరి కానీ దేవుడు ఈరోజు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, చెక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ లీన్నెస్ ఇన్ యువర్ సోల్. మనకు ఒక గుర్తింపునిచ్చేది, మనకు ఒక ఐడెంటిటీనిచ్చేది, మన డిజైర్స్ ని కంట్రోల్ చేసేది, ద ఫ్యాకల్టీ ఆఫ్ మన ఇంటెలిజెన్స్, మన థాట్స్ ని కంట్రోల్ చేసేది సోల్ అయితే, ఆ సోల్లో లీన్నెస్ చాలా మంది క్రైస్తవులకు ఉంటుందట, దేవుని ప్రజలకు ఉంటుంది. ఈరోజు మనందరం ఇక్కడ కూర్చొని దేవుడు మన జీవితంలో ఏదైనా ఒక మంచి మిరకల్ చేశారని అనుకుందాం. మామూలు చిన్న చిన్న మిరకల్స్ కాదు, పెద్ద మిరకల్ ఏదో చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ టర్మినల్ క్యాన్సర్.
టర్మినల్ క్యాన్సర్ ఉంది, డాక్టర్స్ రిపోర్ట్స్ అన్ని టర్మినల్, ఐ హ్యావ్ ఓన్లీ ఫ్యూ డేస్ టు లివ్. అలాంటి టైంలో దేవునికి మొరపెట్టినప్పుడు సడన్ గా ఏమైందో నాకు తెలియదు కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ నార్మల్ అండ్ ఐ బికేమ్ వెరీ హెల్దీ. దాని గురించి మనం ఎన్నిసార్లు సాక్షి చెప్పుకుంటాం కదండి. అలాంటి కార్యం వీళ్ళకి జరిగింది. అలాంటి కార్యం వీళ్ళకి జరిగినప్పుడు కేవలం 3-4 రోజుల్లో వేరొక ప్రెషర్ వాళ్ళ జీవితంలో రాగానే, వేరొక ట్రబుల్ వారి జీవితంలో రాగానే దే హ్యాడ్ లీన్నెస్ ఇన్ దేర్ సోల్. నేను చెప్తున్నాను, అంత ఘనకార్యాలు చూసిన వారికి అంత త్వరగా లీన్నెస్ వస్తే మనలాంటి వాళ్ళకి లీన్నెస్ ఎప్పుడు పక్కనే ఉంటుంది. వీ డోంట్ ఈవెన్ నీడ్ 3 days. దట్స్ హౌ ఐ వాంట్ టు లుక్ ఎట్ ఇట్. అంత్య దినాల్లో జీవిస్తున్న మనకి ప్రేమ చల్లారిన దినాలు, ప్రేమ అంటే ఒకరి పట్ల ఒకరి ప్రేమ కాదు నేను చెప్పేది, దేవుని పట్ల కూడా ప్రేమ చల్లారిన దినాల్లో జీవిస్తున్న మనకి లీన్నెస్ ఎక్కడ ఉంటుంది అంటే అంటి పెట్టుకునే ఉంటుంది ఎప్పటికప్పుడు. దేవుని ప్రజలు అంత అద్భుతమైన కార్యాలు చూసిన వారే లీన్నెస్ కి గురైతే మనము గురవ్వటానికి క్షణం పట్టదు ప్రియులారా. We need to be careful. That's what the Bible says. Be careful. Take heed. If you think you are standing, be careful lest you fall. ఇలాంటివి మనం నూతన నిబంధనలో చాలా వింటాం. హెచ్చరికలు, జాగ్రత్తలు మనం చాలా వింటాం. ఒకసారి ఆలోచన చేద్దాం. హౌ కెన్ ఐ గెట్ లీన్నెస్ ఇన్ మై సోల్? హౌ కెన్ ఐ గెట్ లీన్నెస్ ఇన్ మై సోల్ కదా? ఫస్ట్ ఆఫ్ ఆల్, నెంబర్ 1, ప్రైడ్ విల్ గివ్ లీన్నెస్ ఇన్ ద సోల్. ఎలాగ మనం చూడొచ్చు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో లవడోషియన్ చర్చ్ ఉంది. కొన్ని మాటలు చదువుకుందాం. కొన్ని మాటలు లవడోషియన్ చర్చ్ గురించి 2-3 మాటలు. Revelation chapter 3. How will I get leanness in my soul? How will I get leanness in my soul? Verse 14, and to the angel of the church of the Laodiceans write, these things is the Amen, the faithful and the true witness, the beginning of the creation of God. I know your works, that you are neither cold nor hot. I would rather you are cold or hot. So then, because you are neither hot nor cold, but you are lukewarm, I will spew you out of my mouth. ఇప్పుడు చూడండి, verse 17, because you say I am rich and increased with goods and have need of nothing, and knowest not that you are wretched and poor. వీళ్ళకి ఏంటనంటే మాకు ఉన్నది, మాకు తెలుసు. స్పిరిచువల్ మ్యాటర్స్ దగ్గరికి వచ్చేటప్పటికి నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కలా, నాకు దేవుడు తెలుసు, నాకు దేవుని వాక్యం తెలుసు. మామూలు మెటీరియల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐ నో హౌ థింగ్స్ వర్క్, ఐ నో. జాబు అన్ని సరిగ్గా ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళని పట్టేయలేము మనం. దేవుడు అనవసరం వాళ్ళకి, అన్ని సరిగ్గా ఉన్న వాళ్ళకి కదండి. అన్ని సరిగ్గా ఉంటే దేవుడు ఎందుకు? అదే క్వశ్చన్. అలానే జీవిస్తారు ప్రజలు. అన్నిటికన్నా గ్రేటెస్ట్ ఆఫ్ ద టెంప్టేషన్ ఈజ్ అబండెన్స్. The mistake, the sin of Sodom and Gomorrah, the Bible says, is their plentiness and the idleness of the time anta. Ezekiel chapter 16 వాళ్ళకి సొదొమ గొమొర్రాలకి వాళ్ళు చేసిన తప్పేంటి, నీ సోదరి తప్పేంటి చెప్పమంటావా? వాళ్ళ దగ్గర కావలసిన దానికన్నా ఎక్కువ ఉన్నది, సమయం చూస్తేనేమో ఎక్కువ ఖాళీగా ఉన్నది. ఐడల్ మ్యాన్స్ మైండ్ అండ్ దే హ్యావ్ ప్లెంటీ. దే ఆర్ నాట్ ఇన్ నీడ్ ఆఫ్ ఎనీథింగ్. వాళ్ళు ఏం చేయటం మొదలు పెట్టారు? మనసు వక్రీకరించి అనేక రకాలైన వక్ర మార్గాల్లోనికి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళ మీద అగ్ని గంధకం కురిపిస్తేనే గాని ఆ తప్పు సరిపోలే. ఈ రోజుల్లో ఎంతమంది అలా జీవిస్తున్నారు కదా? 1 is pride. Pride says, even to the Lord, pride says, Lord, I have all these things. ఇందాక మనం పాడుకున్న పాట, ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన నాకు నేర్పుమయ్యా. దానిలో సుంకరి ప్రార్థన నాకు నేర్పుమయ్యా అని ఒక చరణం పాడుకున్నాం. సుంకరి ప్రార్థన. దాని ముందు లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు ప్రార్థన ఎలా ఉన్నది, సుంకరి ప్రార్థన ఎలా ఉన్నది?
దేవుని ప్రజలుగా జీవిస్తున్న మనము దేవునికి, నా బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్తాను. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ ఐఎమ్ గివింగ్ యూ టైట్స్. అదేగా అర్థం చేసింది పరిసైడు. లార్డ్, ఐ థ్యాంక్ యూ, దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాడు. ఎందుకు? బికాస్ ఐఎమ్ ఫాస్టింగ్. లార్డ్, ఐ థ్యాంక్ యూ బికాస్ ఐఎమ్ టైదింగ్. లార్డ్, ఐ థ్యాంక్ యూ బికాస్ ఐఎమ్ నాట్ లైక్ దట్ అదర్ పర్సన్, కంపారిజన్. కానీ దేవుని దృష్టిలో లీన్నెస్ ఇన్ సోల్ ఎవరికి ఉన్నదంటే పరిసైడుకు ఉన్నది. సుంకర్కి లీన్నెస్ లేదు. సుంకరి కూర్చొని బాదుకుంటున్నాడు. అతని హృదయంలో ఆ లీన్నెస్ అన్నది లేకుండా, అతని ప్రాణంలో ఆ లీన్నెస్ లేకుండా దేవుని దగ్గరికి వచ్చి, అతను దీనుడై దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడగటం మొదలుపెట్టాడు. ప్రైడ్ రకరకాలుగా ఉంటుందండి. ప్రైడ్, కొద్దిమందికి డబ్బు ఎక్కువ ఉందని ప్రైడ్ ఉంటుంది, కొద్దిమందికి ఉద్యోగం పెద్దది అని ప్రైడ్ ఉంటుంది, కొద్దిమందికి అందం ఎక్కువ అని ప్రైడ్ ఉంటుంది, కొద్దిమందికి గొంతు బాగుందని ప్రైడ్ ఉంటుంది, కొద్దిమందికి నాకు అదొచ్చని ప్రైడ్ ఉంటుంది, నాకు ఇదొచ్చని ప్రైడ్ ఉంటుంది, మాలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే నేను వాక్యం బాగా చెప్తానన్న ప్రైడ్ ఉంటుంది, నీకన్నా నేను బెటర్ అన్న ప్రైడ్ ఉంటుంది. మొన్న చూసాం మనం ఎలైజా కాంప్లెక్స్. నేనే ఎందుకు ఎలాగ ఉంటున్నాను, మిగిలిన వాళ్ళందరూ కార్నల్ గా ఉన్నారు, నేనే కొద్దిగా స్పిరిచువల్. ఇగో చూడు, వాళ్ళు టైంకి కూడా రారు, నేను టైంకి వస్తా. ఎలైజా కాంప్లెక్స్. ప్రైడ్ కమ్స్ ఇన్ సో మెనీ డిఫరెంట్ వేస్. అన్నిటికన్నా సటిల్ ప్రైడ్, వెరీ డేంజరస్ ప్రైడ్ ఈ స్పిరిచువల్ ప్రైడ్. మిగిలిన ప్రైడ్స్ మనం తెలిసిపోతా ఉంటది, కానీ భక్తి ముసుగులో ఉన్న ఈ గర్వము తెలియదు. అది పరిసైడ్ ప్రైడ్. అది పరిసైల నీతి కన్నా మన నీతి అధికము కాని ఎడల కదా. సో ప్రైడ్ ఈస్ వన్ థింగ్ దట్ విల్ సెండ్ లీన్నెస్ ఇన్ టు అవర్ సోల్. నెంబర్ 2, మళ్ళీ సిమ్టమ్స్ ఆఫ్ లీన్నెస్ కొద్దాం. మన సోల్ లీన్ గా ఉన్నది అని మనం చెప్పుకోవడానికి సిమ్టమ్స్ ఉన్నాయి దేవుని వాక్యంలో. ఆ సిమ్టమ్స్ మళ్ళీ చూద్దాం మనము. బట్ ఫస్ట్ వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ హౌ ద లీన్నెస్ విల్ కమ్ ఇన్ టు ద సోల్. ఫస్ట్ వన్ ఈస్ pride. Second one is pleasures. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు కొండ మీద ప్రసంగం చెప్తూ ఆయన ఒక మాట అంటారు. ఏంటి అని అంటే, ప్రభు చెప్తున్న మాట ఇది, ద ప్లెజర్స్ ఇన్ దిస్ వరల్డ్ విల్ గివ్ లీన్నెస్ ఇన్ టు యూ. కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఒకటి ఆయన మెన్షన్ చేసింది అక్కడ. దేవుని పట్ల మన ఆత్మ తీవ్రంగా ఉండకుండా, దేవుని పట్ల మన ప్రాణము ఆ తృష్ణ గొనిగిన ప్రాణంలాగా ఉండకుండా, అదేనా దావీదు చెప్పిన మాట, తృష్ణ గొనిగిన ప్రాణం ఒకటైతే లీన్ అయిపోయి ఉన్న ప్రాణం ఒకటి, సోల్ ఒకటి. ద సోల్ దట్ ఈస్ రియల్లీ సీకింగ్ ద లార్డ్ ఈస్ వన్ అయితే, ద సోల్ దట్ ఈస్ నాట్ సీకింగ్ ద స్పిరిచువల్ థింగ్స్ ఈస్ అ లీన్ సోల్. మన భాషలో మాట్లాడు. ఇప్పుడు మనం లీన్ అనగానే లీన్ మీట్, లీన్ బాడీ, దెర్ ఇస్ నో పాజిటివిటీ. నేను చెప్పే లీన్నెస్ అంతా నెగటివిటీ. ఓకేనా? the leanness for the people of Israel brought so many issues in their lives. They did not please the Lord. ఆ లీన్నెస్ మొదలై ఎంతవరకు దారి తీసిందంటే, వాగ్దాన దేశానికి వెళ్లకుండా వాళ్ళు ఆగిపోయి దేవుని యొక్క అంటే దేనికి పనికిరాని బ్యాచ్ లాగా, నిస్సారమైన ఉప్పు లాంటి బ్యాచ్ లాగా వాళ్ళు మారిపోయి అరణ్యంలో పడిపోయారు అందరూ. బికాస్ ఆఫ్ దట్ లీన్నెస్. Because of that leanness, they're not useful to God. They're not useful to themselves. They didn't enjoy the promises of God. They didn't enjoy the prosperity the Lord has for them. Actually, prosperity వాళ్ళకి రైట్ లైఫ్. అది పాలు తేనెలు ప్రవహించే దేశం వాళ్ళకి రైట్ లైఫ్. అది మంచి దానిమ్మకాయలు, మంచి ద్రాక్ష గుత్తులు తెచ్చుకొని చూసుకున్నారు, కానీ అనుభవించలేనటువంటి జీవితం వాళ్ళది. కారణం ఏంటంటే లీన్నెస్. You read Psalm 106 and then Psalm 78, you will see the leanness, how it is manifesting in their lives, how it was manifested. Second one, pleasures. అంత్య దినాలలో 2 Timothy chapter 3 verse 4, the Bible says, in the last days perilous times will come, men will be lovers of money and lovers of pleasure instead of lovers of God. And
People love pleasure more than God. This is where I struggle too. I was reading నేను మార్టిన్ లార్డ్ జోన్స్ గురించి చెప్పాను. ఇన్ దోస్ డేస్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ పీపుల్ హూ taught and preached about revivals. Martin Lloyd Jones was one. He was a revival preacher. Westminster Abbey lo, London lo, he was pastoring. He pastored for 30 some years. And then the whole life ambition for him is to see the revival. He mentions something like this. 1960s lo, the invention of television changed the fabric of Christianity antadu. The invention of television changed the fabric. అంటే 1950s వరకు క్రిస్టియానిటీ ఎంత బాగుండేది అని అంటే 1904, 1905లో వచ్చిన రివైవల్, అజూసా రివైవల్ కానివ్వండి, లేదంటే అటు వెల్ష్ రివైవల్, లండన్లో వెల్ష్ రివైవల్ కానివ్వండి, అన్ని వైపుల నుంచి రివైవల్ వచ్చి ఆ రివైవల్ యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎంత బాగుండేవి అంటే క్రిస్టియానిటీ అంటే పీపుల్ వర్ literally they are proper Christians. They were living with eternal perspective. అంత బాగుంది. సడన్ గా ఒక లియోనార్డ్ రావెల్హెన్ అని ఒక దైవజనుడు చెప్తాడు, one last injection that enemy Satan gave to the flesh is the injection of entertainment అంటాడు. It began with the television. One thing led to another. After television came internet in 1990s. గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ఆఫ్ 1990s ఏంటంటే ఇంటర్నెట్ అంట. దాని నుంచి ఏమైంది, ఫస్ట్ థింగ్స్ 1992లోనే నేను వీడియో గేమ్లు ఆడటం మొదలు పెట్టాను. చాలా మంది పుట్టుండ్రు కదా. 1992లో ఆ వీడియో గేమ్లు మొదలైనవి. కార్ రేసింగ్లు ఉండేవి అప్పట్లో, బ్లాక్స్ తోటి ఉండేది. లిటిల్ బిట్ లేటర్ సెల్ ఫోన్ కేమ్, video games came, movies came, programs came, sports came, pleasure things came into this world, sexuality came, pornography came. ఎక్కడ మొదలైంది అని అంటే 1960s నుంచి people were lovers of pleasure more than lovers of God. Unfortunately, church is not immune to that. Unfortunately, church is not immune. నా వరకు ఐఎమ్ ఫాస్టింగ్ రీల్స్ అన్నాను కదా, చెప్పానా? నేను చెప్పానా ఇంత ముందు కూడా? తెలియకుండానే రీల్స్ అసలు అలా ఒకటి తీస్తే 10 వెళ్ళిపోతున్నాయి. అప్పుడే టైం చూసుకుంటే 10 నిమిషాలు, అప్పుడే టైం చూసుకుంటే గంట. ఎలా పోయింది గంట అంటే రీల్ ఆఫ్టర్ రీల్, రీల్ ఆఫ్టర్ రీల్, రీల్ ఆఫ్టర్ రీల్. దాని తర్వాత ప్రేయర్ చేయబుద్ధి అవుద్దా? ఈరోజు నేను ఏది తప్పు ఏది రైట్ అని మనం పక్కన పెడితే చాలా మంది డిస్కస్ చేస్తారు. సిగరెట్ తాగటం రైటా రాంగా, సినిమాలు చూడటం రైటా రాంగా, దేవుని యొక్క వాక్య ప్రకారం రైటా రాంగా, ఇవన్నీ పక్కన పెడదాం. రైటా రాంగులు పక్కన పెట్టేద్దాం. ఆల్ థింగ్స్ ఆర్ పర్మిసబుల్ బట్ ఆల్ థింగ్స్ ఆర్ నాట్ ప్రాఫిటబుల్. వి ఆల్ నో దట్ కదా. వాటన్నిటికి ఆ ప్రిన్సిపల్ పెట్టి పక్కన పెట్టేద్దాం. ఈ రోజు నేను ఫాస్టింగ్ ప్రేయర్ కూర్చున్నాను, ఓకే, లేదంటే ఫాస్టింగ్ కూడా కాదు, మామూలు ఫ్యామిలీ ప్రేయర్ కూర్చున్నాను. ఆ టైంలో ఒక ఐపీఎల్ మ్యాచ్ వచ్చింది. నన్ను టెంప్ట్ చేసే చెప్తున్నా. ఐపీఎల్ మ్యాచ్ చూసిన తర్వాత నేను ఫ్యామిలీ ప్రేయర్ చేసుకునేటప్పుడు నా ఆత్మలో తీవ్రత ఏ విధంగా ఉంటుంది? ఒక మంచి సినిమా RRR సినిమా చూసొచ్చాను. చూసొచ్చిన తర్వాత నా ఆత్మలో తీవ్రత, నా సోల్లో లీన్నెస్ ఏ విధంగా ఉంటుంది? I'm talking about Christians now. I'm talking about born again believers. I'm talking about the people of God, who experienced the miracles of God, but within no time, their soul was given to the leanness. How much more dangerous? One last injection that enemy gave to the flesh is the injection of entertainment. The whole church right now is in that, influence of that injection. చదువుతుంటే అంటే ఈ కథలు చదువుతుంటే భయం వేస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఉన్న క్రిస్టియానిటీకి, 50s వరకు ఉన్న క్రిస్టియానిటీకి, 1910s ఉన్న క్రిస్టియానిటీకి, పెంటెకోస్టల్ మూవ్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న క్రిస్టియానిటీకి, ఇప్పుడున్న క్రిస్టియానిటీకి
when people experience that outpouring of the Holy Spirit, their lives, how they were, and what we are doing now as Christians, leanness in the soul. That is number 2. Number 3, unfortunately, prayers will bring leanness into the soul. అక్కడ చదువుకున్న మాట అది మనం మళ్ళొకసారి చదువుదాం. Psalm 106. Psalm 106. 11th verse నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. And the waters covered their enemies, there was not one of them left. ఎర్ర సముద్రం పని అయిపోయింది. Then believed they his words, they sang his praise. అప్పుడు నమ్మారంట. నమ్మిన వాళ్ళు ఏం చేశారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. Then soon, ఏంటమ్మా? Then soon they forget his works. మొన్నటి నుంచి మనం చూసే మాట ఇది. అయ్యా, నీ కార్యాలు నేను విన్నానని కదా హబక్కూకు చేసిన ప్రార్థన. మనుష్యులు దేవుని కార్యాలు, జరిగిన కార్యాలు మర్చిపోతే, లక్ష్య పెట్టకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు దేవుణ్ణి టెంప్ట్ చేయడానికి మొదలవుతారు. Psalm 78 verse 11. Psalm 78 verse 11 ఏం చేశారో చూద్దాం వాళ్ళు. They forgot his works. Verse 11 చదువుతున్నాను. They forgot his works and his wonders that he had showed them. మర్చిపోయారు. Verse 18. And they tempted God in their heart by asking ఏంటి? Meat for their lust. They tempted God by asking meat. They forgot God's works. They looked at their self and they started asking for wrong things. ఈరోజు మనం ఒకసారి అపోస్తల కార్యాల్లో డిసైపుల్స్ ప్రేయర్ చూద్దాం. ఓకే, దెర్ ఆర్ సో మెనీ ప్రేయర్స్ కదా. దెన్ తర్వాత వాళ్ళు మిషనరీ జర్నీస్ లో ఉన్నప్పుడు ప్రేయర్స్, ఏది రోమన్స్ లో కానివ్వండి, కొరింథియన్స్ లో కానీ ప్రేయర్స్ చూద్దాం. అప్పుడు జరిగిన ప్రేయర్స్ కి ఇప్పుడు జరుగుతున్న ప్రేయర్స్ కి తేడా ఏంటి చెప్పండి? ఈ రోజుల్లో మన ప్రేయర్ రిక్వెస్ట్ లిస్ట్ ఒకసారి తీసాను అనుకోండి. ఇప్పుడున్న మన ప్రేయర్ రిక్వెస్ట్ లిస్ట్ అప్పుడున్న ప్రేయర్ రిక్వెస్ట్ లిస్ట్ తోటి కంపేర్ చేస్తే తేడా ఉందా లేదా? ఇప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ లిస్ట్ ఏంటి? ప్రభువా నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభువా నాకు ఆరోగ్యం ఇవ్వు, ప్రభువా నాకు మంచి ఇల్లు ఇవ్వు, ఆహారం ఇవ్వు, ప్రభువా నాకు మంచి కారు ఇవ్వు, ప్రభువా నా పిల్లలకి మంచి భర్తనివ్వు, ప్రభువా నా పిల్లలకి మంచి భార్యనివ్వు, ప్రభువా నా పిల్లలకి మంచి కాలేజీనివ్వు. ఇది కదా మనము చేసే ప్రేయర్స్. లీన్నెస్ ఎందుకు రాదండి? లీన్నెస్ వస్తుందా రాదా? వాళ్ళు చేసిన ప్రేయర్స్ ఏంటి? ప్రభువా మాకు బోల్డ్నెస్ ఇవ్వంట. యాక్ట్స్ చాప్టర్ 4. భయపడుతున్నారు. భయపడుతుంటే భయపడకుండా వీళ్ళు వెనక్కొచ్చి భయపడ్డారు. భయపడి వెనక్కొచ్చి రూమ్కి వచ్చి వీళ్ళందరూ మళ్ళీ ఇలా కూర్చొని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఏంటది? ప్రభువా మాకు, నువ్వు సృష్టికర్తవు కదా, నీ ముందు వాళ్ళెంత, మాకు బోల్డ్నెస్ ఇవ్వు ప్రభువా. ఈరోజు మనము పక్కన వాళ్ళకి సువార్త చెప్పడానికి నాకు ధైర్యం ఇవ్వు ప్రభువా. ఎంతమంది ప్రార్థన చేస్తుంటాం? అర్థమైందండి? ఇంకొక ప్రార్థన కొద్ది ముందుకెళ్ళిన తర్వాత, ఇదిగో నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏంటి? మీరు ప్రభువుని నమ్ముకోవాలి. స్టిఫెన్ చేసిన ప్రార్థన, అయ్యా ఇదిగో వీళ్ళు నన్ను రాళ్లతో కొడుతున్నారు, చచ్చిపోతున్నాను, నా ఆత్మను నువ్వు తీసుకో, కానీ వీళ్ళని మాత్రం క్షమించు. వాళ్ళ సంగతి ఒకసారి చూసుకో ప్రభువా. మనం ఎలా ప్రార్థన చేస్తాం? వాళ్ళ సంగతి ఒకసారి చూసుకో ప్రభువా. నీ పిల్లని కదా నేను, నాకెందుకు ఇన్ని కష్టాలు? అవునా కదా? ఇగో మనుషులు నన్ను దూషణ మాటలు అంటున్నారు, ప్రభువా ఎందుకు నన్ను ఇలా దూషిస్తున్నారు మనుషులు? మన వైపు నుంచే మన ప్రార్థనలు ఉంటాయి.
మన వైపు నుంచే మన ప్రార్థనలు ఉంటాయి, దేవుని వైపు నుంచి ప్రార్థనలు. ఎందుకు మనకి ఈ రివైవల్ టారీ అవుతుందంటే, బికాస్ we pray so many self-centered prayers, my dear brothers and sisters. When you see the cause from the Lord's side, why won't God send? We want to see everything from our side, the prayers from our side. Adagandi. Don't get me wrong. ఇవన్నీ మీరు ప్రేయర్ చేయొద్దని నేను చెప్పట్లా. బట్ దీస్ ఆర్ ఆల్ సెకండరీ థింగ్స్. కనీసం మనకు అవి మెన్షన్ కూడా చేసలేవంటే వాళ్ళు చేయకుండా లేరు, చేసుకున్నారు పొందుకున్నారు, కానీ దోస్ ఆర్ నాట్ ఈవెన్ వర్తీ ఆఫ్ మెన్షనింగ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టేక్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. Prayers, why do we go to the Lord? When we have certain burdens in our hearts, we go to the Lord and we want to share our burdens. We want to bring our burdens to the Lord. If your burdens are only your issues, your needs, your welfare, not the burden of the Lord, not what God died for, not what the whole purpose that you are there in this world, why don't we be there leanness in the soul? There will be leanness in the soul. Unfortunately, many Christians nowadays are experiencing this leanness. It could be pride, it could be pleasures, it could be prayers. Prayers tell our priorities, right? Prayers tell our priorities. ఎన్నైనా అనుకోవచ్చు, నేను బయటికి ఐఎమ్ సో మచ్ నీతిమంతుడు అని చెప్పుకోవచ్చు, 100 మెమరీ స్క్రిప్చర్స్ చెప్పొచ్చు. కానీ మన ఇంట్రెస్ట్ ఇక్కడ కూర్చొని అక్కడ సినిమా ఏమవుతుంది అని ఇంట్రెస్ట్ పెట్టామనుకోండి, ఆ మొగల్ రేకులు ఏమవుతున్నాయని ఇంట్రెస్ట్ పెట్టామనుకోండి, ఈ కార్తీక దీపం ఏమవుతుంది అని ఇంట్రెస్ట్ పెట్టామనుకోండి, మన ఆలోచన ఎక్కడ ఉన్నట్టు, మన ఇంక్లినేషన్ దేని మీద ఉన్నట్టు కదా. Leanness in soul is very, very subtle unless you really examine yourself. You won't know that you are having that leanness in soul. That is a problem. ఏమవుతుంది leanness symptoms ఇప్పుడు చూద్దాం క్విక్లీ. leanness ఉంటే ఏమవుతుందంటే, ఫస్ట్ verse 16, they sent the leanness came into their soul కదా. 106 verse 15 లో మనం చూసాము, they were given to the leanness in their soul. 16 నుంచి సిమ్టమ్స్ చూద్దాం. they envied Moses మొదలైంది. అప్పటిదాకా ఈ కోరాహులు, అబిరాములు, దాతాన్లు పిక్చర్లో లేరు అసలు. మనం ముందుకెళ్ళి చదివితే మనకు తెలుస్తుంది. అప్పటిదాకా అరే ఏంటి దేవుడు మోషేనే వాడుకుంటున్నాడు, నన్ను వాడుకోడా, మోషే అంత పెద్ద రుస్తుమా, ఈ భాష అంతా ఎప్పుడు మొదలైంది వీళ్ళకి? ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు లేదు, అక్కడ శ్రమలు పడుతున్నప్పుడు, దేవుడు కార్యాలు చూస్తున్నప్పుడు లేదు. వీళ్ళకి ఈ కడుపు నొప్పి ఎప్పుడు మొదలైంది? ఎప్పుడైతే ఆత్మలో తీవ్రత తగ్గి, ఎప్పుడైతే లీన్నెస్ ఎంటర్ అయిందో, అప్పుడు ఫస్ట్ థింగ్ వాళ్ళు మనుషుల వైపు చూడటం మొదలు పెట్టారు. ఇతనేనా, నేను కాదా, నేను చేయలేనా? జెలసీ, ఎన్వీ కిక్డ్ ఇన్. మనుషులు వాళ్ళ ప్రయారిటీస్ మారిపోతాయి, వాళ్ళ టాక్టిక్స్ మారిపోతాయి, వాళ్ళ టైం దీనికి స్పెండ్ చేయడం మొదలు పెడతారు అనేక రకాలుగా. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నవడేస్. క్రిస్టియానిటీ ఎలా ఉందంటే, ఒక్కసారి మన తెలుగు ఛానల్స్ పెట్టి చూడండి, క్రిస్టియన్ ఛానల్సే పెట్టి చూడండి, ఈ పాస్టర్ ఆ పాస్టర్ని తిట్టడం, ఆ పాస్టర్ ఈ పాస్టర్ని తిట్టడం, వ్యూస్ పెంచుకుంటూ పోవటం. అదే క్రైస్తవత్వం. లియోనార్డ్ రావెన్హిల్ ఆయన చెప్తాడు, వాట్ ఈస్ మిస్సింగ్ రైట్ నౌ ఇన్ ద చర్చ్ ఈస్ అంక్షన్ ఇన్ ద పుల్పిట్ అండ్ యాక్షన్ ఇన్ ద ప్యూ అంటాడు. అంక్షన్ ఇన్ ద పుల్పిట్ నుంచి వచ్చే వాక్యాలు, దే టాక్ అబౌట్ ఎ పర్సన్ హూ హ్యాస్ నో హౌస్ కదా. యేసు ప్రభు గురించి బోధిస్తూ ఉంటారు, ఎటువంటి ఇల్లు లేనటువంటి యేసు ప్రభు గురించి బోధిస్తూ ఉంటారు. వీళ్ళకి మాత్రం 5 bedroom 7 bedroom ఇల్లు కావాలి, ప్యాలెస్లు కావాలి, మంచి లగ్జరియస్ కార్స్ కావాలి. ఇలాగా I don't want to be that critical, but those are the things that are happening. And action in the pews,
It's not there. Who has to beget sheep? Who has to beget sheep? Sheep has to beget sheep. Where is that evangelism? గొర్రెలను కనాలైతే, విశ్వాసిని దేవుని దగ్గరికి తీసుకురావాలైతే, అవిశ్వాసిని దేవునిలోకి మార్చాలైతే ఆ యాక్షన్ లేకుండా పోయింది. ఎందుకు? వన్ రీజన్, leanness. There is apathy in the church. There is no interest to come to the prayer meetings, to have fellowship. There won't be interest. Interest మిస్ అయిపోతా ఉంటుంది. నేను రాసిస్తాను. It's a clear cut statistics are there. Sunday games పెడతారండి, సూపర్ బౌల్. ఇప్పుడు మన IPL ఫైనల్స్ ఎప్పుడు ఉంటాయి? ఎందుకు సండే పెడతారు? మిగిలినది ఏదన్నా పక్కన పెడితే శత్రువు విశ్వాసాల మీద, నిజమైన విశ్వాసాల మీద వాడు చేసే దాడి అది. అవునా? మిగిలిన అన్ని ఓకే, ఇట్ ఇస్ అ పబ్లిక్ హాలిడే, పీపుల్ అందరు రెస్ట్ లో ఉంటారు కాబట్టి, ఎక్కువ మంది స్టేడియంకి వస్తారు కాబట్టి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ నిజంగా మనం ఆలోచన చేస్తే, ఇటర్నల్ పర్స్పెక్టివ్ లో మనం ఆలోచన చేస్తే, ఇక్కడ కూర్చొని సూపర్ బౌల్ కి ప్రిపేర్ అవ్వాలని ఆలోచన చేసే వాళ్ళు ఎంతమంది ఉంటాం? మనం ఆడేది లేదు, పెట్టేది లేదు, చూడటమే మనం, చిప్స్ తినుకుంటా. అవునా కదా? ఐఎమ్ టాకింగ్ అబౌట్ leanness, my dear brothers and sisters. Don't excuse ourselves. Don't excuse ourselves. ఒక్క మాట చదువుకుందామా? Isaiah chapter 64. Isaiah chapter 64 verse 7. Isaiah chapter 64 verse 7. చదవండమ్మా. నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒక్కడును లేకపోయెను, నిన్ను ఆధారము చేసుకున్నటకై తనను తాను ప్రోత్సహించుకున్నవాడు. ఇంగ్లీష్ లో there is no one who stirs himself up. దేవుణ్ణి పట్టుకొని వేలాడటానికి మొన్నగా చూసిన మాట అదే కదా, క్లీవింగ్ అంటు ద లార్డ్ అని. క్లీవింగ్ అంటు ద లార్డ్. నో వన్ ఈస్ దేర్. ఎవరి గురించి చెప్తున్న మాట అది? యెషయా భక్తుడు దేవుని ప్రజల కొరకు చెప్తున్న మాట. దేర్ ఈస్ నో వన్ దట్ ఈస్ స్టర్రింగ్ హిమ్సెల్ఫ్ అంట. మనం ఎలా ఉంటామనంటే పక్కన వాళ్ళని స్టర్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ వీ డోంట్ వాంట్ టు స్టర్ అవర్ సెల్స్. వీ డోంట్ వాంట్ టు స్టర్ అవర్ సెల్స్. ఎన్నిసార్లు నేను వింటానంటే, ఈ రోజు కనుక ఆ బ్రదర్ వచ్చింటే వాక్యం కరెక్ట్ గా అతనికి సరిపోయేది. ఎన్నిసార్లు వింటాం మనం ఇది? Why are you not stirring yourself up? Because there is a leanness in your own soul. ఈ leanness symptom ఎలా ఉంటుందంటే, ఎదుటివాడి కంట్లో ఉన్న, మన కంట్లో ఉన్న దూలం మనకు కనపడదు. బికాస్ యు ఆర్ నాట్ స్టరింగ్ యువర్ సెల్ఫ్ అప్. కొన్ని మాటలు అసలు భలే రాస్తాడండి దేవుడు. దెర్ ఇస్ నో వన్ నిన్ను ఆధారముగా చేసుకోవడానికి. ఐ వాంట్ యూ టు బి మై ఎవ్రీథింగ్ ఓ లార్డ్. ఐ వాంట్ టు క్లీవ్ టు యూ. ఎప్పుడు? వెన్ ఐ స్టర్ మై సెల్ఫ్ అప్, దెన్ ఐ విల్ మేక్ యూ యాజ్ మై పివట్. నేను నిన్ను ఆధారంగా చేసుకుంటాను. కానీ ఇప్పుడు అలా ఆధారం చేసుకోవడానికి ఐఎమ్ నాట్ స్టరింగ్ అప్ మై సెల్ఫ్. వై? There is a leanness, there is apathy, there is indifference, there is lack of, discernment, there is a lack of interest. There is this horizontal thing going on all the time. Our brother chudu, your sister chudu, our brother chudu, your sister chudu. When your focus is completely on the people, you are lean in soul. Consider that. When you are talking about people, when you are envying people, when you are having jealousy of the people, when you are focused, ఆలే కదా మన ఎఫిషియెంట్ చర్చ్ వాళ్ళు అంతా బాగా చేశారు. ఐ నో ఎవ్రీథింగ్ దట్ యు డూ, ఐ నో ద వర్క్స్ దట్ యు డూ, నెవర్దెలెస్ ఐ హావ్ సంథింగ్ అగైన్స్ట్ యూ. యు హావ్ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. వై? దే స్టార్టెడ్ లుకింగ్ ఎట్ పీపుల్. దే స్టార్టెడ్ జడ్జింగ్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఎ లైసెన్స్డ్ లైఫ్. ఐ హేట్ దోస్ పీపుల్. ఐ నో యు ఆర్ హేటింగ్, ఐఎమ్ హేటింగ్ దోస్ పీపుల్. కానీ నీ ఫోకస్ ఎక్కడుందంటే అక్కడికి వెళ్ళిపోయింది. ఏమైంది? మొదటి ప్రేమ కోల్పోయావు, లీన్నెస్ ఏర్పడింది. కన్సిడర్ దాట్.
Consider that. Leanness is very, very dangerous thing that leads only to destruction and failure, my brothers and sisters. If you don't correct that leanness in our soul, if you don't stir yourself up, if you don't judge yourself up, then you will be lean. You will be lean. దేవుడు తను చేసే కార్యాలు చేస్తానే ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి ప్రయోజనం ఆపాడా? వాళ్ళకి కాపుదల ఆపాడా? ఏమి ఆపలేదు. అయ్యే చెప్పుకొని బతికేస్తాం మనం కూడా. దేవుడు నన్ను కాపాడాడు, వందనాలు. దేవుడు నాకు ప్రొవైడ్ చేశాడు, స్తోత్రము, హల్లెలూయా. అయ్యే చెప్పుకుంటూ బతికేస్తుంటాము. విత్ లీన్నెస్ ఇన్ అవర్ సోల్స్. We are supposed to experience muchness of God. We are supposed to experience the greater blessings of the Lord. We are supposed to experience those wonderful, inheritance Lord has given for us. Instead of that, we make these small testimonies as our testimonies and we live in this wilderness only. Reason? We are asking not the right things. We are not asking the right things. When your priorities are right, you will ask for the right things. Pride, pleasure, and your prayers will bring leanness. There are many other things, but akkadto taapudam. Many things that bring leanness into our souls. Yeah, examine yourself thoroughly. Stir yourself up. What is the cure? What is the cure for leanness? Number 1, confess. తన పాపమును కప్పుకొనువాడు అని ఉంది వాక్యంలో కదా. 28వ సామెత ఒకసారి చదువుకుందాం. 28వ సామెత 13వ వచనం. Proverbs chapter 28 verse 13. Proverbs chapter 28 verse 13. అతిక్రమమును దాచుకొనువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొనువాడు. Who will receive mercy? Those who confess and seek the Lord for mercy, those are the ones that will receive the mercy. Those people that cover. మనం ఏం చేస్తాం తెలుసా? ఇందాక పాడుకున్న పాట, వండర్ఫుల్ సాంగ్ అగైన్, నీ స్వరము వినిపించు ప్రభువా కదా. వినిపించినప్పుడు, ఆయన మాట వినిపించినప్పుడు, నీతో, నెక్స్ట్ మాట, మనుష్యులతో నేను సరి చేసుకుందు. మనుషులను పక్కన పెట్టేస్తాం కన్వీనియంట్ గా మనం. ఎందుకనంటే వీఆర్ నాట్ కంఫర్టబుల్ టు గో అండ్ కన్ఫెస్. అరే నేను తప్పు చేశాను, సారీ అని చెప్పటం ఎంత ప్రాబ్లం అయిపోయిందో తెలుసా ఈ మధ్యకాలంలో. సారీ, నిజంగా నేను చేసింది తప్పు అని సారీ చెప్పటము ఈ మధ్య కాలంలో ఇట్ హెస్ బికమ్ నెక్స్ట్ ఇంపాసిబుల్. దేవునితో సరి చేసుకోవడానికి ఇష్టమే మనందరికీ. పెద్ద ఆయన కదా, క్షమించేస్తాడు అనుకుంటాం. మనుషుల దగ్గరకు వచ్చి సారీ చెప్పడానికి, సారీ చెప్పకుండా మళ్ళీ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే టైప్ లో బిహేవ్ చేస్తుంటాం. యూ హ్యావ్ టు సీ ద డెడ్ పర్సన్ ఫస్ట్ టు బరీ. You have to see the dead person to bury. Then only you can move forward. ఆ కన్ఫెషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎవ్వరు కన్ఫెస్ చేయడానికి ఇష్టపడరు. కప్పేసుకుంటాం, దాచేసుకుంటాం. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నన్ను క్షమించంటాం. కానీ మనుషుల దగ్గరకు వచ్చి మనం చెప్పుకోవడానికి కన్ఫెస్ వన్ టు ఎనదర్. జేమ్స్ చాప్టర్ 5 కదా. మీ ప్రార్థన దేవుడు వినాలి అనంటే, మీకు స్వస్థత కలగాలి అనంటే ప్రభు చెప్పిన మాట ఏంటి? కన్ఫెస్. ఒకరి పాపములు ఒకరి దగ్గర కన్వీనియంట్ గా అది దేవుని దగ్గర పెట్టేసుకుంటాం. దేవుడైతే ఎవరికి చెప్పడు కదా, మనుషుల దగ్గర చెప్పుకోవడానికి భయం. Let me ask you, when was the last time you said sorry to anyone? అంత అవకాశం రాలే, నేనేం తప్పు చేయలే. Leanness. Sorry to say, this is the real word of God. కొడితే ఇందాక అనుకున్నాం, నీ వాక్యము అగ్ని సుత్తే వంటిది, అలానే ఉంటది. అది 2 అంచెల ఖడ్గం. నన్ను కాల్చేది నీ వాక్యం, నా నిజ స్వరూపమును చూపించేది నీ వాక్యం. మన నిజ స్వరూపం చూసుకోవడానికి మనకు భయం ప్రియులారా. అలా చూసుకున్నప్పుడు కానీ we won't stir ourselves up. When we don't stir ourselves up, you don't cleave to the Lord. When you don't cleave to the Lord,
You won't enjoy the flow of the Holy Spirit God into your life, the supply of Holy Spirit God into our lives. Leanness in our soul. If you don't chastise your soul while fasting, the fasting has no meaning. We chastise our soul in fasting. Chastising అంటే లీన్నెస్ పోయి మన సోల్ ఎలా ఉండాలంటే స్ట్రాంగ్ సోల్ లాగా ఉండాలంట. స్పిరిట్ మాటలు వింటూ, స్పిరిట్ని అన్ని విధాలుగా ప్లీజ్ చేస్తూ, మన శరీరాన్ని లోపరుచుకుంటూ, శరీరం ఒక కోరిక చెప్పుద్ది, ఆ కొద్దిసేపు పక్కన ఈ వాక్యం పక్కన పెట్టి కొద్దిసేపు, చాలాసేపు నువ్వు టైర్డ్ అయి ఉన్నావు కదా, పోన్లే కొద్దిసేపు టీవీ పెట్టుకో, కొద్దిసేపు బ్రేక్ తీసుకో, కొద్దిసేపు రీల్స్ ఏదైనా ఒక 4 జోకులు వేసుకో, కొద్దిసేపు ప్రోగ్రామ్ పేరు మర్చిపోయాను, ఇదివరకు చూసేవాడిని, ఏంటది, జబర్దస్త్. కొద్దిసేపు జబర్దస్త్ చూసుకో. We tend to please our flesh, ignoring the spirit things. My soul, what is it longing for? Where is it showing interest? నేను మళ్ళీ ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ చెప్తాను. Many of the Christians come to church because they have to, not because they want to. తేడా తెలుసా? Many of Christians, read the Bible because they have to, not because they want to. Given a choice, given an inclination, my heart inclines. ఇప్పుడు వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఎంతమందికి చక్కగా నిద్ర వస్తుంది? 3 గంటలు నేను వాక్యం చెప్తాను అనుకోండి, ఎంతమంది హాయిగా నిద్రపోతారు? ఎన్ని ఆకలి గుర్తొస్తాయి కదా మనకి, ఆకలి ఎంత గుర్తొస్తుందో కదా. నాకు ఈ రోజు కూడా ఆశ్చర్యం అండి, 3 రోజులు భోజనం లేకుండా వాళ్ళు ప్రభువు ఆ 2 చేపలు 5 రొట్టెలు విరిచినప్పుడు చిన్నపిల్లలతో సహా 3 రోజులు భోజనం లేకుండా ఎలా విన్నారు దేవుని మాటలు? రాత్రంతా పౌలు వాక్యం చెప్తుంటే ఒక్కడికి మాత్రం నిద్ర వచ్చిందంట, యూటికస్ కి, కొద్దిగా తూలాడు. మిగిలిన వాళ్ళందరూ ఇంటానే కూర్చున్నారు. సముద్రం దగ్గర రాత్రంతా వాళ్ళు మోకాళ్ళేసి, ఇసుకలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటా ఉన్నారట. 3 గంటలు సినిమా చూసినప్పుడు కనీసం ఒక్క ఆవలింత రాదు మనకి. వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్ని ఆవలింతలు వస్తాయో. దట్ టెల్స్ మీ వేర్ మై ఇంక్లినేషన్ ఈస్. We listen to the word because we have to, not because we want to. We sit in the prayer meetings because we have to. We have the family prayer meetings because we have to. All these things are the symptoms of leanness, my dear brothers and sisters. Unfortunately. Yeah. Godward things. I'm sorry, I'm talking to myself. రీల్స్ కొరకు నేను నిజంగా I got into those reels. నా కొరకే పెట్టినట్టున్నాడు శ్రీకాంత్ బాత్రూమ్కి వెళ్ళి. ఆ రీల్స్ అయ్యే కరెక్ట్ గా అదే పెట్టాడమ్మా. మసాలా వడ చూసుకుంటాం, అదే నేను చేసేది. చెయ్యం పెట్టం, మసాలా వడ చూడటం ఇష్టం నాకు. అరబ్ బిర్యానీలు భలే ఇష్టం నాకు చూడటం. అయ్యే వస్తాయి నా దానిలో. ఎందుకు? Why I'm wasting that time? I'm preaching to myself. There is leanness. Fasting is to correct that leanness, chastising that soul and making it inclined towards spiritual things, not on the fleshly things. Our body yearns the fleshly things. తప్పు కాదు అది. బాడీకి ఒక ఇది ఉంటుంది. రవి జక్రేష్ చెప్పిన మాటే, ప్రతి మనిషిలో 2 కుక్కలు ఉంటాయంట. ఒకటి తెల్ల కుక్క, ఒక నల్ల కుక్క. ఏది బలంగా ఉంటుందని అడిగారంట ఒకసారి. నువ్వు దేనికి ఎక్కువ ఫుడ్ పెడితే అది బలంగా ఉంటుంది అన్నాడంట. మనలో ఉన్న 2 నేచర్స్ కి, ఆ స్పిరిచువల్ నేచర్, కార్నల్ నేచర్ కి, దానికి ఏది ఎక్కువ ఫుడ్ పెడుతున్నాం? స్పిరిచువల్ నేచర్ కి మనం ఫుడ్ ఎక్కువ పెడుతున్నాం అంటే వీఆర్ చాస్టైజింగ్ అవర్ సోల్. ద లీన్నెస్ ఇన్ ద సోల్ ఈస్ గెటింగ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. ఆత్మలో బలం అని అంటున్నాం కదా మనము. మన సోల్లో బలము. శరీరానుసారంగా జీవిస్తే వీఆర్ బికమింగ్ లీన్ అండ్ లీన్ ఇన్ ద సోల్ మ్యాటర్స్. వాట్ వీఆర్ ఈజ్ అవర్ చాయిస్. What we are is our choice. We are redeemed. We are all redeemed. We can give these testimonies.
దేవుడు నాకు ఈరోజు మన్నా కురిపించాడు, హల్లెలూయా. దేవుడు ఈరోజు నన్ను విష సర్పాల నుంచి కాపాడాడు, హల్లెలూయా. అలా చెప్పుకొని బతికేయచ్చు జీవితం అంతా. లేదంటే గ్రేటర్ థింగ్స్ చేయొచ్చు. ఈరోజు మనం వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. విలియం కేరీ గారి గురించి, డేవిడ్ బ్రైనార్డ్ గురించి, వీళ్ళంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం మనం. వాళ్ళ దగ్గర టీవీ ఉండుంటే అలా పనిచేసే వాళ్ళ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆలోచన చేద్దాం. లీన్నెస్ ఇన్ సోల్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ సీరియస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అవర్ కరెంట్ డే చర్చ్. లవడోషియన్ ఏజ్లో ఉన్న చర్చ్ మనము. neither hot nor cold. We are just having the name of the Lord. Unfortunately, God is outside the church. Behold, I stand at the door and knock. ఎక్కడైతే లీన్నెస్ ఉంటుందో దేవుడు ఎక్కడున్నాడు అంటే మన మధ్య కాదు, ద్వారం బయట ఉంటున్నట్టు. Unfortunately, may the Lord help us to really stir ourselves up. వెరీ ఇంపార్టెంట్. ఎవరికి వారు తమను తాము స్టర్ చేసుకోవాలి. సో దట్ దే కెన్ క్లీవ్ అంటు ద లార్డ్. ఆయనను పట్టుకొని మనం వేలాడటానికి మనల్ని మనము స్టర్ చేసుకోవాలి ప్రియులారా, ఆయన నామాన్ని బట్టి మన క్షేమం కొరకు. అలాంటి ఆశ, అలాంటి ఆకలి దప్పులు దేవుడు మనందరికీ దయచేయును గాక. Confession is one, pure. Second one is poverty in spirit. ఆత్మలో దీనులైన వారు ధన్యులు. ఆ దీనత్వం, the poverty in the spirit is opposite to the pride. Pride కి opposite ఏంటంటే poverty in spirit. If you have that poverty in spirit, if you can increase that poverty in the spirit, then we can overcome that leanness in the spirit. దేవుడు మనకి ఆ విధముగా ఆశీర్వదించి తన కొరకు నిజముగా ఆ పర్పస్ ఫుల్ఫిల్డ్ లైఫ్ మనందరికీ దేవుడు దయచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? దేవుడు తన వాక్య గ్రంథం నుంచి నేర్పిస్తున్న సంగతులు, గొప్ప గొప్ప మర్మాలు మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా మీకు వాక్యం చేరే అవకాశం ఉంటుంది. youtube.com అండ్ లుక్ ఫర్ మాథ్యూస్ వట్టిప్రోలు. మాథ్యూస్ వట్టిప్రోలు అని మీరు రీసెర్చ్ కొట్టినా మీకు దొరుకుతుంది ఛానల్. సో ఇఫ్ యూ సబ్స్క్రైబ్ దెన్ ఇట్ వుడ్ బి ఈజియర్ ఫర్ అస్ టు స్టే ఇన్ టచ్. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా తన వాక్యంతో బలపరిచి మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.